Hi to all, myself Akshita. I am going to teach Unit 1 Personality Development C Reading. I will do it. అంటే నేను చేయగలను. ఈ లెసన్ నారాయణమూర్తి గురించి చెబుతుంది. సో నారాయణమూర్తి వాళ్ళ వైఫ్ సుధామూర్తినే ఈ లెసన్ యొక్క నరేటర్ అన్నమాట. నారాయణమూర్తి గురించి తన లైఫ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. He was short, he was sharp, he was the brightest boy in his class. నారాయణమూర్తి మూర్తి వచ్చేసి షార్ట్ అబ్బాయి, నెక్స్ట్ చాలా షార్ప్, చాలా తెలివి గలవాడు. వాళ్ళ క్లాస్ మొత్తానికి ఆ అబ్బాయినే అంట చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్. హిస్ సీనియర్స్ యూజ్డ్ టు ఆస్క్ హిమ్ టు సాల్వ్ ద డిఫికల్టీస్ ఇన్ సైన్స్. మూర్తి వాళ్ళ సీనియర్స్ వచ్చి సైన్స్లో ఏమన్నా డిఫికల్టీస్ ఉంటే సాల్వ్ చేసి ఇవ్వమని మూర్తిని అడిగేవారట. యాక్చువల్గా మనమైతే జూనియర్స్ కాబట్టి సీనియర్స్ని అడుగుతాం, కానీ సీనియర్స్నే మూర్తిని వచ్చి అడుగుతున్నారంటే అతను ఎంత ఇంటెలిజెంటో మనకి ఇప్పుడే అర్థమవుతుంది. హీ కుడ్ హ్యావ్ గాన్ అన్నోటిస్డ్ ఇన్ ఎ క్రౌడ్, బట్ వన్స్ యూ ఆస్క్డ్ హిమ్ ఎ క్వశ్చన్ రిలేటెడ్ టు ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్ దెర్ వాజ్ ఎ స్పార్క్ ఇన్ హిస్ ఐస్. అంటే తను అంతమందిలో ఉన్నందువలన తనని ఎవరు గుర్తించలేకపోయారు. కానీ మ్యాథ్స్కు ఫిజిక్స్కి సంబంధించిన క్వశ్చన్ మీరు ఏమన్నా అడిగినా కూడా వెంటనే తన కళ్ళల్లో ఒక స్పార్క్, అంటే మెరుపుని చూస్తామన్నమాట. అంటే అంత ఇంట్రెస్ట్ అన్నమాట ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అంటే. హీ కుడ్ గ్రాస్ప్ థియరీస్ ఆఫ్ సైన్స్ ఫాస్టర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ లైట్. తను సైన్స్ని ఎలా గ్రహిస్తాడంటే స్పీడ్ ఆఫ్ లైట్ కన్నా వేగంగా అంత త్వరగా అర్థం చేసుకుంటాడనమాట. స్పీడ్ ఆఫ్ లైట్ వచ్చేసి 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అనుకుంటా. కానీ అంతకన్నా వేగంగా కూడా తను సైన్స్లో వచ్చేసి సైన్స్ థీరీస్లో అంత త్వరగా గ్రహించగలడు. హీ కేమ్ ఫ్రమ్ ఏ పూర్ బట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. తను పేద కుటుంబం నుంచి వచ్చినప్పటికి కూడా, పేద కుటుంబం అయినప్పటికీ కూడా తనది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. హిస్ ఫాదర్ వాజ్ ఏ హై స్కూల్ టీచర్ అండ్ అన్ అవిడ్ రీడర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. మూర్తి వాళ్ళ నాన్నగారు వచ్చేసి హై స్కూల్ టీచర్ అంట, అలాగే తను ఇంగ్లీష్ లిటరేచర్లో అవిడ్ రీడర్. హీ లైక్ ఆల్ ద బాయ్స్ ఇన్ హిస్ క్లాస్ వాస్ ట్రయింగ్ టు గెట్ అడ్మిషన్ ఇన్ టు సమ్ ఇంజనీరింగ్ కాలేజ్. క్లాస్లో ఉన్నటువంటి అందరు బాయ్స్ లాగానే మూర్తికి కూడా ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ కోసం ట్రై చేస్తున్నాడు. ద బ్రైటర్ వన్స్ వాంటెడ్ టు స్టడీ ఇన్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ ద ఐఐటీస్. సో ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఏమనుకుంటున్నాడంటే ఐఐటీలో చదవాలని ఆశపడుతున్నాడు. దేర్ వాజ్ అన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఐఐటి. ఐఐటికు, ఎంసెట్కు ఇలాంటి వాటికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కంపల్సరీగా. ఐఐటికి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. దిస్ బాయ్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అప్లైడ్ టు అపియర్ ఫర్ ద టెస్ట్. మూర్తి కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఎగ్జామ్ రాయడానికి అప్లై చేశాడు. దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ స్పెషల్ బుక్స్ ఫర్ ఆర్ కోచింగ్. వాళ్ళ దగ్గర ఐఐటి ఎగ్జామ్ కోసం, ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ఎటువంటి స్పెషల్ బుక్స్ కానీ కోచింగ్ బుక్స్ కానీ లేవు. All these IIT aspirants would sit below the shadow of a stone mandap close to Chamundi Hills in the sleepy town of Mysore. ఐఐటి కోసం అప్లై చేసిన వాళ్ళందరూ మైసూర్లోని చాముండి హిల్స్కు దగ్గరలో రాతి మండపం నీడలో కూర్చునేవారంట వాళ్ళంతా ఐఐటి స్టూడెంట్స్. హీ వాజ్ ద గైడ్ ఫర్ ద అదర్స్. మిగతా వాళ్ళకు అతను గైడ్గా ఉండి ఏమైనా డౌట్స్ వస్తే చెప్పించేవాడట. వైల్ ద అదర్స్ స్ట్రగుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ హీ వుడ్ స్మైల్ షైలీ అండ్ సాల్వ్ దెమ్ ఇన్ నో టైమ్. ఎవరైనా క్వశ్చన్ పేపర్లోని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటే తను చిన్నగా ఒక చిన్న నవ్వు నవ్వేసి ఆ ప్రాబ్లమ్స్ మొత్తం అట్ ఏ టైంలో సాల్వ్ చేసేసేవాడంట. సో అంటే అంత ఇంటెలిజెంట్ స్టూడెంట్. He sat alone below a tree and dreamed of studying at IIT. తను చెట్టు కింద కూర్చొని కలలు కనేవాడట ఐఐటిలో చదవడానికని. ఇట్ వాజ్ ద అల్టిమేట్ ఎయిమ్ ఫర్ ఎనీ బ్రైట్ బాయ్ అట్ ద ఏజ్ యాజ్ స్టిల్ ఇట్ ఈస్ టుడే. హీ వాజ్ దెన్ ఓన్లీ 16 years old.
ఒక బ్రైట్ స్టూడెంట్కి వచ్చేసి ఆ ఏజ్లో ఐఐటీలో జాయిన్ అవ్వడమే వాళ్ళ మెయిన్ ఎయిమ్ అనమాట. ఇప్పటికి కూడా ఐఐటీలో జాయిన్ అవ్వడానికి ఎవ్రీ స్టూడెంట్ చాలా స్ట్రగుల్ చేస్తున్నారు. కోర్స్ కూడా కోచింగ్ సెంటర్స్ అని ఇలా చాలా స్ట్రగుల్ చేసి అమౌంట్ కూడా పే చేసి ఈరోజు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే దట్ ద వాల్యూ ఆఫ్ ఐఐటి. సో మూర్తికి 16 years ఓల్డ్ అనమాట. D-Day came. He came to Bangalore, stayed with some relatives and appeared for the entrance test. He did very well but would only say okay when asked. సో బెంగళూరుకి వచ్చేసాడు, వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో స్టే చేస్తున్నాడు అనమాట. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎవరైనా ఎగ్జామ్స్ గురించి అడిగితే ఓకే అని మాత్రమే జవాబిచ్చేవాడట. ఇట్ వాజ్ ద ఆపోజిట్ వెన్ ఇట్ కేమ్ టు ఫుడ్. సో ఫుడ్ విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా ఆపోజిట్ అయ్యేది. వెన్ హీ సెడ్ ఓకే ఇట్ ఇంప్లాయిడ్ బ్యాడ్. ఓకే అన్నాడంటే బ్యాడ్ అని అర్థం అంట. వెన్ హీ సెడ్ గుడ్ ఇట్ ఇంప్లాయిడ్ ఓకే. గుడ్ అన్నాడంటే ఓకే ఇట్స్ బెటర్. నెక్స్ట్ వెన్ హీ సెడ్ ఎక్సలెంట్ ఇట్ ఇంప్లాయిడ్ గుడ్. ఎక్సలెంట్ అన్నాడంటే గుడ్. హిస్ ప్రిన్సిపల్ వాజ్ నెవర్ హర్ట్ ఎనీవన్. వాళ్ళ ప్రిన్సిపల్ ఎవరిని బాధ పెట్టాలనుకునే వ్యక్తి కాదు. ద ఐఐటి ఎంట్రన్స్ రిజల్ట్ కేమ్. హీ హ్యాడ్ పాస్డ్ విత్ ఏ హై ర్యాంక్. ఐఐటి ఎగ్జామ్ అయిపోయింది, ఐఐటి రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. తను హై ర్యాంక్తో పాస్ అయ్యాడు. వాట్ ఏ డిలైట్ ఫర్ ఎనీ స్టూడెంట్. హీ వాజ్ థ్రిల్డ్. హీ వెంట్ టు హిస్ ఫాదర్ హూ వాజ్ రీడింగ్ న్యూస్ పేపర్. అంటే ఒక స్టూడెంట్కు హై ర్యాంక్తో పాస్ అయ్యామంటే ఎంత గొప్ప విషయం అసలుకు. చాలా సంతోషపడిపోయి న్యూస్ పేపర్ చదువుతున్న వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళిపోయాడు. అన్న ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. మూర్తి అంటున్నాడు, నేను ఎగ్జామ్ పాస్ అయిపోయాను. వెల్ డన్ మై బాయ్. ఓకే గుడ్. వాళ్ళ నాన్న మెచ్చుకున్నాడు. ఐ వాంట్ టు జాయిన్ ఐఐటి. నేను ఐఐటిలో జాయిన్ అవుతానని మూర్తి అడిగాడు. హిస్ ఫాదర్ స్టాప్డ్ రీడింగ్ ద పేపర్. హీ లిఫ్టెడ్ హిస్ హెడ్, looked at the boy and said with a heavy voice, my son, you are a bright boy. You know our financial position. I have 5 daughters to be married off and 3 sons to educate. ఎప్పుడైతే మూర్తిని ఐఐటిలో జాయిన్ అవుతాను అనగానే వాళ్ళ నాన్న పేపర్ని చదవడం ఆపేసి తనని చూసి ఇలా హెవీ వాయిస్తో అలా అన్నాడంట. నువ్వు ఇంటెలిజెంట్ అబ్బాయివే నాకు తెలుసు, కానీ నీకు ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటో కూడా తెలుసు. మన ఇంట్లో 5 daughters ఇంకా మ్యారేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే మ్యారేజ్ చేయాల్సిన 3 అమ్మాయిలు ఇంట్లో ఉన్నారంట. అండ్ నెక్స్ట్ 3 sons టు ఎడ్యుకేట్. అలాగే 3 కొడుకులని కూడా తను ఇంకా చదివించాలనుకుంటున్నాడు. ఐఎమ్ ఏ సాలరైడ్ పర్సన్. నేను ఒక శాలరీ మీద డిపెండ్ అయ్యేటువంటి వ్యక్తిని. ఐ కెనాట్ అఫోర్డ్ యువర్ ఎక్స్పెన్సెస్ అట్ ఐఐటి. నువ్వు చదివే ఐఐటి కోసం నేను ఖర్చు చేయలేను. యూ కెన్ స్టే ఇన్ మైసూర్ అండ్ స్టడీ యాజ్ మచ్ యూ వాంట్. నువ్వు మైసూర్లో ఉండి నీకు ఎంత కావాలో అంతవరకు నువ్వు చదువుకో అని అన్నాడు. Indeed, it was a difficult situation for any father to say no to his bride son, but circumstances were like that. It was common then for the man to be the single earning member with a large family dependent on him. నిజానికి బాగా చదివే కొడుకుకి నో అని చెప్పడం ఏ ఫాదర్కైనా కానీ చాలా కష్టంగానే ఉంటుంది. ఆ సిచ్యువేషన్ని వాళ్ళు అసలు ఎలా ఫేస్ చేయలేరన్నమాట. కానీ ఏం చేస్తామంటే పరిస్థితులు సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. అంటే కేవలం ఒక పర్సన్ మీదే ఆధారపడి టోటల్ లార్జ్ ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయి ఉన్న వాళ్ళకు ఇదంతా చాలా కామన్ అన్నమాట ఇష్యూ. మూర్తి వాళ్ళ నాన్నకు కూడా చదివించాలనే కోరిక ఉన్నప్పటికీ కూడా తన శాలరీ డిపెండెంట్ ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయ్యి ఒక పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటున్నారు కాబట్టి ఈవెన్ తన కొడుకు బ్రైట్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా తను నో అని చెప్పాడంటే తన సిచ్యువేషన్స్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట ఈరోజు. హిస్ ఫాదర్ వాజ్ సాడ్ దట్ హీ హ్యాడ్ టు టెల్ ద బిటర్ ట్రూత్ టు హిస్ సన్, బట్ ఇట్ కుడ్ నాట్ బీ హెల్ప్డ్. ద బాయ్ హ్యాడ్ టు అండర్స్టాండ్ రియాలిటీ. కానీ కేవలం ఒక సింగిల్ పర్సన్ మీదే ఫ్యామిలీ మొత్తం ఈరోజు నివసిస్తున్నది అంటే ఆ నిజాన్ని వాళ్ళ ఫాదర్ ఆ నిజాన్ని చెప్పినాడు కదా మూర్తి వాళ్ళ నాన్న.
తను చాలా బాధపడుతున్నాడంటే నా కొడుక్కి నేను ఇలా చెప్పేసానే, నా మీదే ఆధారపడుతున్నారని చెప్పి. అలాగే ఆ బాయ్ అంటే అట్ ఈ ఏజ్లో తను అర్థం చేసుకోలేకపోయాడు సిచ్యువేషన్ని. ద టీనేజర్ వాస్ డిసప్పాయింటెడ్. మూర్తి చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. ఇట్ సీమ్డ్ హిస్ డ్రీమ్స్ హ్యాడ్ బర్న్ టు యాషెస్. తనకు ఎలా అనిపించాయంటే తన కలలన్నీ కాలి బూడిదైపోయాయని అనుకున్నాడు. హీ వాజ్ సో నియర్ టు ఫుల్ఫిల్లింగ్ హిజ్ ఫాండెస్ట్ హోప్, హెట్ సో ఫార్. హిజ్ హార్ట్ శాంక్ ఇన్ సరో. తన మనసు చాలా గాయపడింది. తన ఐఐటి చదవాలన్న కోరిక వాళ్ళ నాన్నకి ఇష్టం లేకుండా పోయింది కదా అని చెప్పి చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. హీ డిడ్ నాట్ రిప్లై. హీ నెవర్ షేర్డ్ హిజ్ అన్హ్యాపీనెస్ ఆర్ హెల్ప్లెస్నెస్ విత్ ఎనీ బాడీ. తను ఎవ్వరితో ఏం మాట్లాడలేకపోయాడు. అలాగే తన కష్టాన్ని ఎవరితో షేర్ చేసుకోలేకపోయాడంట. హీ వాజ్ యాన్ ఇంట్రోవర్ట్ బై నేచర్. ఏది బయటికి చెప్పుకునే స్వభావం కాదంట తనది. హిజ్ హార్ట్ వాజ్ బ్లీడింగ్ బట్ హీ డిడ్ నాట్ గెట్ యాంగ్రీ విత్ ఎనీ బాడీ. తన మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరితో కూడా తను కోపంగా నడుచుకోలేదు.